శుభోదయం. ఈనాటి విశేషం కార్తీక మాసంలో విదియ తిథి భగినీ హస్త భోజనం. యమధర్మరాజుకు ఒక సోదరి ఉండేది. ఆమె పేరు యమి. ఒకనాడు తన అన్నను ఇంటికి భోజనానికి పిలిపించింది. అన్నకు భోజనం ఏర్పాటు చేసింది. భోజనం స్వీకరించిన తర్వాత ఆ యముడు తన సోదరితో, నీకు రాబోయేటటువంటి సకల విధములైన ఆపదల నుంచి నిన్ను నేను రక్షించదునుగాక అని వాగ్దానం చేశాడు. సోదరి సోదరుల మధ్య అనుబంధాన్ని దృఢతరం చేసేటటువంటి ఈరోజు భగినీ హస్త భోజనం. ఈనాటి విశేషం యమద్వితీయ. మన పంచాంగాలు ఈ కార్తీక మాసం శుక్లపక్షంలో విదియ తిథిని యమద్వితీయ అని వర్ణిస్తాయి. ఈ రోజున సోదరి సోదరులకు అనుబంధం దృఢతరం చేసే విధంగా అక్కలు చెల్లెళ్ళు వారి తమ్ముళ్ళు అన్నయ్యలకు భోజనాధికారులను ఏర్పాటు చేయాలి. వివాహం అయిన పక్షంలో వాళ్ళ ఇంటికే వీళ్లను పిలిపించి భోజనం ఏర్పాటు చేసి బొట్టు పెట్టి రక్ష కట్టి ఆశీర్వచనం తీసుకోవాలి. చిన్నవాళ్ళైన పక్షంలో, పెద్దవాళ్ళు అయిన పక్షంలో భోజనం ఏర్పాటు చేసి రక్ష కట్టి ఆశీర్వదించాలి అంటుంది సంప్రదాయం. మనకు తెలిసి సనాతన భారతీయ విజ్ఞాన పరంపరలలో మన పండుగలలో 2 పండుగలు ఇలా సోదరి సోదరుల మధ్య బంధాన్ని దృఢం చేసేవి కనిపిస్తున్నాయి. ఒకటి శ్రావణ మాసంలో పౌర్ణమి నాడు వచ్చేటటువంటి రక్షాబంధనం. ఆ రోజున కూడా మనం అక్కలు చెల్లెళ్ళు వారి తమ్ములు అన్నయ్యలకు రాఖీ కట్టడం, రక్ష కట్టడం, ఆశీర్వచనాలు తీసుకోవడం, ఇవ్వడం, బాంధవ్యానుబంధాలను పెంపొందింపజేసుకోవడం గమనిస్తుంటాం. అలాంటిదే ఇది కూడా. ఈ రోజున చెల్లెలి చేతితో భోజనం స్వీకరించిన ఏ అన్న అయినా కూడా తన చెల్లెలి రక్షణ భారాన్ని తాను స్వీకరిస్తాడు. అలాగే ఏ అక్క అయినా కూడా తన తమ్ముడికి, ఏ అక్కయ్య అయినా కూడా తన సోదరుడికి అలా భోజనాన్ని అందివ్వడం ద్వారా అతడిపైన తనకు ఉండేటటువంటి ప్రేమను దృఢతరం చేసుకోగలుగుతుంది. కార్తీక మాసంలో ఈ మాసం అంతా కూడా భోజన నియమాలకు సంబంధించిన మాసం. అనేక నియమాలతో కూడుకున్న వ్రతాలను ఈ కార్తీక మాసం సూచిస్తుంది. విశేషించి వైష్ణవీ కృచ్ఛ్ర వ్రతం, చాంద్రాయణీ కృచ్ఛ్ర వ్రతం, సప్తర్షి కృచ్ఛ్ర వ్రతం, ఇలా అనేక కృచ్ఛ్ర వ్రతాలు భోజన నియమాలకు సంబంధించినవి ఈ మాసంలో వరుసగా వస్తాయి. వాటిలో మొట్టమొదటనే ఇలా భగినీ హస్త భోజనం అన్న పేరిట, యమద్వితీయ అన్న పేరిట ఈ రోజున మనం భోజన సంబంధితంగా ఉండేటటువంటి నియమాలను తెలుసుకుంటున్నాం. పండుగలు బంధుత్వాలను, బాంధవ్యాలను, అనుబంధాలను పెంచి పోషించేవిగా ఉండాలి. మనుషుల మధ్య నిశ్శబ్దాలు అనబడే గోడలను పడగొట్టేవి మాటలు మాత్రమే. మనుషుల మధ్య దూరాలను చెదరగొట్టేవి మాటలు మాత్రమే. ఆ మాటలు ప్రేమపూర్వకమైనప్పుడు దృఢతరంగా మారతాయి. ఆ బాంధవ్యానుబంధాలను మరింత దగ్గర చేస్తాయి. మనుష్యుల మధ్య నిశ్శబ్దం అనబడే గోడలను పెగల్చగలిగేవి మాటలే కనుక అలా భగినీహస్త భోజనం యమద్వితీయ భ్రాతృ లేదా సోదర బాంధవ్యానుబంధాలలో కలిసిమెలిసి ఉండడం అనేటటువంటి అనుభవాలను మనం పెంచి పోషించుకుందాం. ఇవన్నీ మనవైన పండుగలు, మనవైన సంప్రదాయాలు. కార్తీక మాసంలో ఉండేటటువంటి మరొక లక్షణం దీపాలను వెలిగించడం. ఈ మాసమంతా కూడా ఆకాశ దీపదానం అని చెప్తాం మనం. దామోదరాజ నభసి తులాయాందోళయా సహా. ఆకాశంలో ఉండేటటువంటి ఆ శ్రీమన్నారాయణమూర్తికి, దామోదరుడికి, పరమేశ్వరుడికి, ఈశ్వరులకు, దైవం ఏదైనా కూడా ఏ నామంతో పిలిచినా కూడా ప్రీతికరంగా ఒక దీపం వెలిగించాలి. భక్తి టీవీ వారు సభక్తిపూర్వకంగా 1,000,000 దీపకాంతులను 4వ సంవత్సరం వరుసలో 1,000,000 దీపాలుగా, 1,00,000 దీపాలుగా ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని 1,000,000 దీపాలుగా మనకు అందజేస్తున్నారు. ఇక్కడ ఈ 1,000,000 దీపకాంతులలో ఒక దీపం మనం వెలిగిస్తే చాలు, 1,000,000 దీపాల సరసన మనం వెలిగించిన దీపం కూడా వెలుగుతుంది, జ్ఞానకాంతులను వెదజల్లుతుంది, మనకు భక్తిని, మోక్షాన్ని అందచేస్తుంది. ఉండేటటువంటి స్థానం నుంచి ఉన్నత స్థానం వైపు మనం ప్రయాణించగలగాలి అంటే దీపం వెలిగిద్దాం. ఈ దీపం ప్రత్యక్షంగా కనిపించేటటువంటి కర్మసాక్షి స్వరూపంగా ఉండేటటువంటి దీపమా,
మనలో ఉండేటటువంటి అజ్ఞానాన్ని తొలగించేటటువంటి దీపమా అనేది బేరీజు వేసుకుందాం దీపారాధన క్రమాలలో భాగంగా. ఈనాటి విశేషం భగినీ హస్త భోజనం, భ్రాతృ ద్వితీయ. ఇలా తెలుసుకున్నాం కనుక చెల్లెలు అక్కయ్యలు ఉన్న పక్షంలో వారి ఇంటికి వెళ్ళి వారి చేత భోజనం స్వీకరిద్దాం. వివాహం అయిన పక్షంలో, కాని పక్షంలో ఇంట్లోనే ఉంటారు కాబట్టి వారి చేతనే మనం భోజనం స్వీకరించి వారికి మన ఆశీర్వచనాలను అందచేద్దాం. అందువల్ల కుటుంబంలో ఉండే వారందరి మధ్య కూడా బాంధవ్యానుబంధాలు దృఢతరం అవుతాయి, పటిష్టం అవుతాయి. నిశ్శబ్దం అనబడే గోడలను కూల్చేవి మాటలే అని తెలుసుకుంటూ అందరి క్షేమాన్ని కోరుతూ శుభమస్తు.